అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి వచ్చేటువంటి ఫిబ్రవరి నెలలో 3, 4, 5 తేదీలలో ఓ వ్యక్తి పరిచయం అంటే ఓ స్త్రీ యొక్క పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఓ పురుషుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉండవచ్చు. అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ లేదా వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ మీకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో కూడా ఇబ్బందులు సవాళ్లు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఈ రోజుల్లో గ్రహాల స్థితులు మీకు కొన్ని కష్టాలను తీసుకువచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కానీ సరైన జాగ్రత్తలు మరియు ప్రణాళికలతో మీరు ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో 3, 4, 5 తేదీలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 3, 4, 5వ తేదీలలో ఈ రోజుల్లో శని మరియు రాహు గ్రహాల ప్రభావం వల్ల మీరు చేసేటువంటి చిన్న పెద్ద వ్యాపారాలలో అనిశ్చితి మరియు ఆర్థిక నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండవచ్చు. అయితే మీరు పెద్ద పెట్టుబడులు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొంచెం దూరంగా ఉండడం ఈ 3 రోజుల పాటు మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే ఉన్న వ్యాపార ఒప్పందాలను జాగ్రత్తగా సమీక్షించండి. ఎటువంటి ఉపేక్షించకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మంచిగా ముందుకు వెళ్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఆర్థిక వ్యవహారాలలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజుల్లో 3, 4, 5 తేదీలలో చంద్రుని స్థితి అస్థిరంగా ఉండడం వల్ల మీరు భావోద్వేగాలతో ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో చిన్న అపార్థాలు లేదా మీ యొక్క భార్య లేదా మీ సంబంధమైనటువంటి కుటుంబ సభ్యులతో తీవ్రమైనటువంటి చర్చలు గొడవలు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. చిన్న అపార్థాలే పెద్ద గొడవలకు తావిచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి. అలాగే మీ యొక్క భావోద్వేగాలను కోపాలను అలాగే మీరు తీసుకునేటువంటి ఆలోచనలను చాలా జాగ్రత్తగా నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా రోడ్డున పడేయడమే కాదు మీ యొక్క ఆర్థిక స్థితిని చితకొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతరులతో స్పష్టమైనటువంటి సంభాషణను ప్రారంభించండి. చిన్న విషయాలైనా సరే వాదనలు చేయకుండా వారికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం కమ్మవచ్చు. అలాగే 3, 4, 5 తేదీలలో ఓ స్త్రీ యొక్క లేదా పురుషుల యొక్క పరిచయం మీ యొక్క ప్రేమగా మారేటువంటి అవకాశం మీ ఇంట్లో పెద్ద చిచ్చుని రేపెట్టేటువంటి అవకాశం ఉండవచ్చు. కానీ ఈ కలయికల వల్ల మీకు మానసిక ఒత్తిడి లేదా చిన్న గొడవలు ఇంట్లో అపార్థాల వల్ల భార్యతో విడాకుల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు భర్తలో గొడవలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇది ప్రేమ సంబంధం కూడా కావచ్చు, కేవలం స్నేహం కూడా కావచ్చు. చూసేవారికి అది ఎలా ఉన్నా సరే మీ మధ్య గొడవలు మీ యొక్క సాన్నిహిత్యంలో ఇబ్బందులు తల్లేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎదుర్కొంటున్న వ్యక్తితో అలాగే మీరు పరిచయమైనటువంటి వ్యక్తితో స్పష్టమైన సంభాషణను ప్రారంభించండి. చిన్నపాటి కోపాలు లేదా చిన్న వివాదాలు జరిగినప్పటికీ మీరు దాన్ని నియంత్రించుకునేటువంటి అవకాశాలు చెప్పుకోవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మీ కలయిక ఆ స్త్రీ యొక్క పరిచయం మీరు మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ మీ యొక్క ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చినప్పటికీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అయితేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు లేనిపోని చికాకులు అంతేకాదు మీరు లేనిపోని గొప్పలకు పోయి ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆ యొక్క స్త్రీ విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ జాగ్రత్తగా ఆచితూచి వివరించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.
ఈ యొక్క ఫిబ్రవరి 3, 4 మరియు 5 తేదీలలో ఇక మీకు పరిచయమైనటువంటి స్త్రీ కానీ పురుషుల విషయాలలో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వివరించేటువంటి అవకాశాన్ని మీరు పొందుపరుచుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ యొక్క భార్య పిల్లల విషయంలో కూడా ఇక ఈ యొక్క పరిచయం మరింత పెద్ద పెను ప్రమాదకంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉంటుందనేది మర్చిపోవద్దు. ఒకవేళ ఇక వారు అపార్థం చేసుకున్నట్లయితే వారికి మీ యొక్క స్నేహబంధాన్ని వివరించేటువంటి ఇక ప్రయత్నాలు చేయండి. లేకపోతే ఇతరులు చెప్పేటువంటి మాటలు లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల మీపై ఉన్నటువంటి ఇష్టం పోవడమే కాదు, మీ ఇంట్లో తీవ్రమైనటువంటి గొడవ ఇక జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయాలపై ఈ 3 రోజుల పాటు శ్రద్ధ వహించండి. వ్యాయామం అలాగే తీసుకోవాల్సినటువంటి ఆహారంపై శ్రద్ధ ఉంచండి. మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీ యొక్క బీపీని కానీ లేదా మీ యొక్క ఇక కొన్ని తీవ్రమైనటువంటి వ్యాధులను కూడా సంక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహార విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఇక ప్రయత్నాలు చేయండి. మీ ఆరోగ్యాన్ని ఇక ప్రాధాన్యం ఇచ్చి సరైన ఆహారం మరియు వ్యాయామం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలోకి అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలలో కానీ లేదా మీ యొక్క విషయాల్లో కానీ మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని అస్సలు సహించకండి. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ యొక్క కుటుంబం చెల్లాచెదరయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే లేదా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే ఇక మీరు ముందుగా అస్సలు దానికి ప్రిఫర్ చేయడానికి ఇష్టపడకండి. ఎందుకంటే మీపై ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం కారణంగా మీరు అప్పు తీసుకున్నా లేదా ఇచ్చినా సరే అవి తిరిగి రాకపోవడం లేదా మీరు సకాలంలో చెల్లించకపోవడం వంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు తప్పదు ఇక ఈ విషయంలో లేదా ఇక మీరు ఖచ్చితంగా ఆ డబ్బులను తీసుకోవాలి, ఆ సహాయం పొందాలి అనుకుంటే మాత్రమే దానికి ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేయండి. దీనివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలే కాదు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారు మర్చిపోకుండా మీరు ఇక శని భగవాను ఇక ప్రార్థించుకోవడం అలాగే ఇక 108 సార్లు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ధ్యానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ ఇంటి యొక్క తూర్పు ముఖానికి లేదా సింహద్వారానికి శ్రీ పంచముఖ హనుమాన్ యొక్క ఫోటోను ఇక ఉంచడం ద్వారా మీపై వచ్చేటువంటి నరదృష్టి నరఘోష వంటివి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి 3, 4, 5 తేదీలలో ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. అలాగే ఓ స్త్రీ లేదా పురుషుల యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క ఇంట్లో కానీ లేదా కుటుంబ సభ్యుల్లో కానీ ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ఈ రాశి వారికి నీలం రంగును అత్యధికంగా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అదృష్ట సంఖ్య 6ను మీకు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.